హలో గైస్, పౌర్ణమి. సో ఈ మూవీ వచ్చేసి నిన్నటికి 1st ఏప్రిల్ 2025కి 19 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసింది అనమాట. సో 2006లో అయితే ఈ మూవీ రిలీజ్ అయింది. ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ యాక్షన్ ఫిలిం తర్వాత ఒక క్లాసికల్ లాంటి మూవీ, ఒక క్లాసికల్ కైండ్ ఆఫ్ ఒక లవ్ స్టోరీ ఉన్న మూవీ తీయాలంటే అది ప్రభాస్కి మాత్రమే సాధ్యం అని చెప్పుకోవచ్చు. ఏ హీరో కూడా అట్లాంటి డే స్టెప్ ఇయ్యరు. అండ్ కెరీర్ పీక్లో ఉన్నప్పుడు కూడా హర్రర్ ఫిలిమ్స్, తన కెరీర్ మాస్ హీరోరా అని చెప్పిన తర్వాత కూడా హర్రర్ ఫిలిమ్స్ చేయగలిగే సత్తా ఉన్నదని అంటే అప్పుడెప్పుడో రజనీకాంత్ గారు చేశారు చంద్రముఖి, ఇప్పుడు వచ్చేసి ప్రభాస్ గారు చేస్తున్నారు. సో అది ప్రభాస్ అన్నకు మాత్రమే సాధ్యమని నేనంట. సో ఈ మూవీ గురించి మాట్లాడాలి. నిన్నటికైతే 19 సంవత్సరాలు నిండినాయి అన్నమాట. సో నాకు తెలిసి ఈ మూవీ చాలా బాగుంటుంది. ఈ మూవీ చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేదంటే మాత్రం ఎక్కడో ఉండు కావచ్చు. మేబీ ఆ టైంలో మనల్ని ఏం చేసేలో నాకు కూడా తెలీదు, మరి ఎందుకు ఆడలేదో నాకు కూడా. దాని గురించి ముందు ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అండ్ ఈ మూవీ జోనర్ వచ్చేసి యాక్షన్, రొమాన్స్, డ్రామా ఉంటుంది అనమాట. సో డిఎస్పి ముఖ్యంగా మొక్కాలే. ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ ఏదైనా ఉన్నదంటే డిఎస్పి అనమాట. సో వాయిలన్ దగ్గర నుంచి ఎట్లా తన షేడ్స్ ఎట్లా చేంజ్ అవుతాయి అంటే ఆ విధంగా చేంజ్ అవుతాయి. టైటిల్, సాంగ్స్, మాస్, క్లాస్, లవ్, అన్ని ఎమోషన్స్ పండించగలగా మ్యూజిక్ తోటి. మ్యూజిక్ ప్రాణం పోసాడు అనే మాట చిన్న పదం నా దృష్టిలో అయితే. నిజంగా అదే చేసాడు అనిపించింది. అండ్ ఒక కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ మూవీ. స్టార్టింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ 3 పీక్ ఉంటాయి. సెకండ్ హాఫ్ ఉంటుంది వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఫస్ట్ హాఫ్ ఫన్నీగా జరుగుతూ పోతుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రీమ్ గుడ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కామెడీని పండించగలుగుతారు. అండ్ సెకండ్ హాఫ్లో సునీల్ గారి కామెడీ కూడా ఉంటుంది. ఆయన రోల్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఫన్నీగా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫన్నీగా అరే ఏంట్రా ఇంత ఫన్నీగా ఉన్నాడు అని చెప్పేసి స్టార్ట్ అయితే ఇంటర్వెల్ దగ్గర నుంచి ఇక సెకండ్ హాఫ్ ఉంటుంది. ఇంత మాస్ క్యారెక్టర్ ఎంత దిగమింగుకుంటే ఆ బాధని, ఆ క్యారెక్టర్ని అట్లా చూపిస్తారని మనకైతే అర్థమైంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సలార్లో ఉన్నదనుకో, తన క్యారెక్టరైజేషన్ సలార్ పార్ట్ 1 గురించి మాట్లాడుతున్నా. సో పార్ట్ 1లో ఫస్ట్ హాఫ్ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో తను ఎలా ఉంటాడు, కొద్దిగా ఏదో కోల్పోయిన ఫీలింగ్ అయితే తనకు ఉంటుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఎట్లా ఉంటాడు, ఎంత వైలెంట్గా ఉంటాడు. సో తర్వాత ఏదో అవుతుంది, వాళ్ళిద్దరు గొడవ పడతారు, తర్వాత ఏమైంది అనేది స్టోరీ. సో అట్లా బాధను దిగమింగుకొని ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లెక్క ఉంటాడు ఇందులో. బట్ ఇందులో మాత్రం అలా కాదు. ఆ ఫస్ట్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్లో ఏమైనా జరిగింది ఫన్నీగా ఉండాలి, తను ఏం నెరవేరాలని చెప్పేసి తన అయితే ఫన్నీ ఉంటాడు అన్నమాట. క్లైమాక్స్ గురించి మాట్లాడాలి. ఇంకొకటి ఏంటంటే, సో క్లైమాక్స్ మాత్రం పీక్ ఉంటుంది. ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్స్ అని చెప్తాను నేనైతే. సో అట్లాంటి క్లైమాక్స్ అయితే ఇప్పటికీ ఏ మూవీలో, నేను కృష్ణ మందే జగద్గురులో చూసా. సో అట్లాంటి క్లైమాక్స్ మళ్ళీ ఇంకే మూవీ కూడా రాలేదు. సో అంత బాగుంటుంది క్లైమాక్స్ అయితే. ఇప్పుడు వచ్చే మూవీస్ కాదు, ఒకప్పుడు మూవీస్ గురించి మాట్లాడండి. ఆ మూవీ క్లైమాక్స్ దగ్గరికి అయితే ఈ మూవీ క్లైమాక్స్ అయితే రాలేదు. అంత బాగుంటుంది క్లైమాక్స్ అయితే. సో 8 నిమిషాల దాకా ఉంటుంది అనమాట. దాదాపు ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ వచ్చేసరికి ఆ సాంగ్ 10 మినిట్స్ ఉంటుంది. సో గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క మూమెంట్ ఒక్కొక్క గూస్ బంప్స్. ముఖ్యంగా డిఎస్పి ఆ షేడ్స్ ఉంటాయి, మ్యూజిక్లో షేడ్స్ చేంజ్ చేస్తూ ఉంటాడు. ఇంకోటి డైరెక్షన్ గురించి మాట్లాడాలి. ప్రభుదేవ్ గారు, అసలు నాకు నిజంగా తెలియదు ఆయన డైరెక్టర్ అని చెప్పేసి. ఆయన కొరియోగ్రఫీ అయినా, లాస్ట్కి చార్మీ డ్యాన్స్ అయినా, అండ్ ఎమోషన్ ఒక విధంగా ప్రభాస్ అన్న ఎమోషన్గా చూపెడుతూ, తర్వాత యాక్షన్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. యాక్షన్కి మ్యూజిక్ కొడుతూ, ఎమోషన్కి మ్యూజిక్ కొడుతూ, అది మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అండ్ త్రిష యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలో. నాకు తను చేసిన రోల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానే ఆ క్యారెక్టర్ తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఈ త్రిషది. అండ్ తర్వాత చార్మి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్లో చార్మి క్యారెక్టరేషన్ కూడా ఫన్నీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి తను కూడా మనల్ని ఎక్కడికో తీసుకుపోతుంది అనమాట. దాన్ని ఏమంటారు, తన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి అనమాట. సాంగ్స్ విషయం గురించి మాట్లాడాలి. డిఎస్పీ గారు అయితే ఇచ్చిపడేసాను. నేను చెప్పినా కదా, మువ్వల నవ్వకల అనే ఒక సాంగ్స్లో ఒక బీజం వస్తుంది. మధ్యలో తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు. హీరో డ్యాన్స్ చేసిన తర్వాత తను వాడతాడు అనమాట. కళ్ళతో చూసేదంతా నిజం కాదని చెప్పేసి అక్కడ వాళ్ళ అన్నని కాల్చే సీక్వెన్స్ ఉంటుంది. తను బలవంతంగా దాన్ని ఏమంటారు, గన్ను పట్టుకునే సిచ్యువేషన్ వస్తుంది అన్నమాట. సో అది చాలా బాగా నచ్చింది నాకైతే. భరత వేదముగా, సో ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అదే చెప్పాను ఇప్పటిదాకా. మూవీ అసలు ఎందుకు ఇంత అండర్ రేటెడ్ మూవీ అని చెప్తా, అండర్ రేటెడ్ బీజిఎం అని చెప్తా. నిజంగా దానికి సరిగ్గా అప్రిసియేషన్ రాలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి అది ఇది అని చెప్పేసి
వాళ్ళు పెడుతున్నారు తప్పించి అంత అప్రిషియేషన్ అయితే రాలేదు. అప్పుడు నంది అవార్డు ఇచ్చారు మూవీకి, బట్ మూవీ అయితే ఆడలేదు. మరి అది ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఇంత ఒక కమర్షియల్ మూవీ ఉంటే ఇలానే ఉంటుందేమో, కామెడీ ఉంటుంది, యాక్షన్, ఎమోషన్ అన్ని పీక్ ఉంటాయి, ఎందులో కూడా తగ్గదన్నమాట మూవీ. ఆ టైంలో గ్రాఫిక్స్ కూడా, ఆ క్లైమాక్స్ సాంగ్ చూడండి మీరు, గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంటాయి. అండర్ వాటర్ సీక్వెన్సెస్ ఇప్పుడు దేవరా అని చెప్పేసి ఇంకా కొన్ని మూవీస్లో చెప్తున్నారు తప్పించి ఆ టైంలో అండర్ వాటర్ సీక్వెన్స్ చూడండి. బిఫోర్ ఛత్రపతి తర్వాత ఛత్రపతిలో కూడా ఉంటుంది అండర్ వాటర్ సీక్వెన్స్, బట్ ఇందులో కూడా చాలా క్లారిటీగా చూపెడతారు. అంటే ఒక వాటర్ సీక్వెన్స్ తను గుండం ఉంటాయి ఇక, గుండంలో దూకినప్పుడు మురుకులు అవుతాయి కదా, సో అట్లా ఎట్లా ఉంటాయి అని చెప్పేసి అది కూడా చాలా బాగా చూపెట్టారు. సో ఇది ఓవరాల్గా 19 years ఆఫ్ పౌర్ణమి. సో మూవీ ఖచ్చితంగా చూడండి, యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. నాకు తెలిసి చాలా మంది ప్రభాస్ అనే ఫ్యాన్స్ అయితే చూసే ఉంటారు. చూడని వారి కోసం ప్రభాస్ అనే ఫ్యాన్సే కాదు, ఇంకెవ్వరైనా కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. సో వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దయచేసి నిమ్మలంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ ఇంటి దగ్గర మీ అమ్మనో మీ డాడో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నా చిన్న రిక్వెస్ట్ ఇదైతే, మ్యాక్సిమం 40 to 50 అంతకంటే వెళ్ళకండి. ముఖ్యంగా ఎస్పెషల్లీ టర్నింగ్స్ వచ్చిన కదా, దయచేసి ఈ ఒక్కరోజు మీరు బైక్ మీద వెళ్ళే మా అంటే అర్ధ గంట, గంట 2 గంటలు ఏమవుతుంది, పెట్రోల్ ఎక్కువ కాలుతుంది కావచ్చు, టైం వేస్ట్ అవుతుంది కావచ్చు, అంటే మీకు ఆఫీస్ వర్క్ ఉంటే తిరుగుతారు కావచ్చు, స్కూల్ లేట్ అయితే ఏదో చేస్తారు కావచ్చు, కాలేజ్ ఏదని. దయచేసి మీరు ఆ మూమెంట్ దబ్బున ఏదో ఒక మిస్టేక్ అయిందని అనుకో, అది మీరు లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సో ఇది నా హంబల్ రిక్వెస్ట్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్